అందరికీ నమస్కారం. మన ఇంటి పైన ట్యాంక్ ఉంటది. వాటర్ ట్యాంకు. వాటర్ ట్యాంక్‌లో రోజు మోటరేసి వాటర్ నింపుతున్నాం. బట్ వాటర్ చూసేసరికి సాయంత్రం వరకు మళ్ళీ అయిపోతున్నాయి. ఎక్కువ వాడకపోయినా. నెక్స్ట్ రోజు అట్లే అవుతుంది. నెక్స్ట్ రోజు అట్లే అవుతుంది. అరే! వాటరు తక్కువ వాడుతున్నాం. హ్మ్. చాలా తక్కువ అన్ని ట్యాప్స్ అన్నీ క్లోజ్ చేసే ఉన్నాయి గానీ, ఈ వాటర్ అన్నీ ఒడిసిపోతా ఉన్నాయి. నెలసరి చూసేసరికి రూ. 1000 వచ్చే కరెంట్ బిల్ 2000 వచ్చింది. సరే ఇట్లా కాదని చెప్పి ఎవరినో చూపిస్తే వాళ్ళకి సరిగ్గా తెలవక డ్రమ్ చేంజ్ చేయాలన్నారు. ఒక 5000 తీసుకొచ్చి డ్రమ్ చేంజ్ చేసినాం. మళ్ళీ చూసేసరికి మళ్ళీ అట్లనే ఆహ్, నెల రోజుల తర్వాత మళ్ళీ చూస్తే మళ్ళీ అట్లనే వస్తుంది కరెంట్ బిల్లు. డ్రమ్ చేంజ్ చేసినాం, అన్ని చేంజ్ చేసినాం. మరి ఇట్లా ఎక్కడ ప్రాబ్లమ్ ఉందని ట్యాపులు చేంజ్ చేసినాం. ట్యాపులు చేంజ్ చేసి మళ్ళీ ఒక రూ. 5000 పెట్టి మళ్ళీ ఒకరిని పిలిపించి ట్యాపులు చేంజ్ చేసి అంతా చేంజ్ చేపించినాం. మళ్ళీ నెల రోజులకు మళ్ళీ చూస్తే మళ్ళీ కరెంట్ బిల్లు మళ్ళీ డబులొస్తుంది. ఏం మారతలేదు. మరి ఇట్లా కాదు మరి మోటార్‌లో అక్కడ మీటర్‌లో ప్రాబ్లమ్ ఉందని ఎలక్ట్రీషియన్‌ని పిలిపించి అది చూపించినాం. అది చూపించిన తర్వాత కూడా అతను తీసుకునే వస్తువులు తీసుకున్నాడు. మళ్ళీ నెక్స్ట్ మంత్ అట్లే వచ్చింది. ఇట్లా ఎన్నో మారుస్తున్నాం గానీ, ఆ యొక్క ప్రాబ్లమ్ ఎక్కడి నుంచి లీక్ అవుతుంది, మరి అక్కడ ఎక్కడో హోల్ పడ్డది. ఆ హోల్‌ని మార్చాలి. అక్కడ మాత్రమే సెట్ చేస్తే అప్పుడు కరెంట్ బిల్ తగ్గుతది. శ్రమ తగ్గుతది. మనకు మిగతా అన్నిటికి వాటర్ ఉపయోగించుకోవచ్చు. అక్కడ పెట్టకుండా అంటే అక్కడ రిపేర్ చేయకుండా మిగతాదన్నీ సెట్ చేపిస్తున్నాం. ఇట్లా మన జీవితంలో మనకు కావాల్సిన పనుల కోసం ఎన్నో రకాలైన వాటి కోసం ఎన్నో చేస్తూ ఉన్నాం. ఎన్నో ప్లేస్‌లకెళ్తా ఉన్నాం. ఎన్నో తాయెత్తులు కట్టించుకుంటూ ఉన్నాం. ఎన్నో చేస్తా ఉన్నాం. కానీ అసలు సిసలైన రహస్యం లోపటనే ఉంది. దాన్ని మర్చిపోతున్నాం. బయట అన్నీ మార్పిస్తున్నాం. ఎలక్ట్రీషియన్‌ని పిలిపిస్తున్నాం, మీటర్ అతన్ని పిలిపిస్తున్నాం, కరెంట్ అతన్ని పిలిపిస్తున్నాం. అన్నీ మార్చుకుంటూ పోతున్నాం. డబ్బులను వృధా చేసుకుంటూ పోతున్నాం గానీ, మార్పు లేదు. కరెంట్ బిల్ అదే వస్తుంది. ఈ సంకల్ప శాస్త్రం గురించి మనకు తెలుసుకోకపోతే మన జీవితం ఇట్లా అయిపోతదన్నట్టు. డ్రమ్ములకెళ్ళి నీళ్లు ఎట్లయితే గారుతా ఉంటదో మన జీవితంలో మనం ధ్యానం జేస్తున్నా, మనం ఇంకా ధ్యానం జేయకపోయినా ఏది జేస్తున్నా గాని మన శక్తి అనేది వృధా అయితా ఉంటదన్నట్టు. సో, మనకు కావాల్సిన పనులు ఎవరికి అందరికి గావాలి. అందరూ పరిగెత్తుతా ఉన్నాం. డబ్బుల కోసం పరిగెత్తేవాళ్ళు డబ్బుల కోసం పరిగెత్తున్నారు. పదవుల కోసం పరిగెత్తేవాళ్ళు పదవుల కోసం పరిగెత్తున్నారు. బట్ వాళ్ళనుకున్న లక్ష్యాలు కొంతమంది మాత్రమే ఎందుకు నెరవేర్చుకుంటున్నారు. మిగతా వాళ్ళందరూ చాలా టైం పడుతుంది. వాళ్ళు ఫెయిల్యూర్స్‌గానే ఉండిపోతున్నారు. ఈ జన్మలో వాళ్ళనుకున్న లక్ష్యాలు సాధించలేకపోతున్నారు. మరి అంత పరబ్రహ్మతత్వం అందరిలో ఉందని జెప్తున్నారు గదా! ఎందుకు అంటే వాళ్ళ ధ్యాసను కరెక్ట్‌గా పెట్టలేకపోతున్నారు కాబట్టి. అంటే ఆ ఎనర్జీని ఎక్కడ గావాలో అక్కడ కరెక్ట్‌గా పెట్టకుండా, ఎక్కడ గావద్దో అక్కడ వేస్ట్ చేస్తా ఉన్నాం గాబట్టి. సో, ఆహ్, ఇంకా టాపిక్‌లోకి వెళ్తే సంకల్ప శక్తి అన్నది జీవితంలో అత్యంత మౌలికమైన విషయం. ఏముంది సంకల్ప శక్తి అని ఈజీగా అనిపియచ్చు. మనం మరి ఈరోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 9 గంటలు దేనికోసం పరిగెత్తున్నాం? మనకొక సంకల్పం ఉంది. మనం ఒకటి నెరవేర్చుకోవాలి. అంటే ఒక ఇల్లు కట్టుకోవాలి. లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళను ఆహ్, చూసుకోవాలి. ఏదో ఒక సంకల్పం ఉంటుంది మనకు. సో, దానికోసం మనం ఏదో ఒక వర్క్ చేయాలి కాబట్టి చేస్తా ఉంటాం అన్నట్టు. సో, మనిషి తన సంకల్ప శక్తితోనే సృష్టికర్తగా విరజిల్లి ఉన్నాడు. మనిషే కాదు, ఏ ప్రాణి అయినా సరే తన సంకల్ప శక్తితోనే సృష్టికర్తగా విరజిల్లి ఉంది అన్నట్టు. సో, ఈ దీని గురించి తెలుసుకోవడం వల్ల మన జీవితంలో చాలా మార్పులొస్తాయన్నట్టు. ప్రతి ప్రాణి కూడా ఒకానొక సృష్టికర్త. అంటే క్రియేటర్. మనందరం క్రియేటర్సే. చూడండి మనం ఇప్పుడు ఇన్ని రకాలుగా సృష్టించుకున్నాం. ఎట్లా సృష్టించుకున్నాం? మన ఆలోచనలతోని, మన మాటలతోని, మన పనులతోనే అన్నీ ఇప్పుడు ఇంత అద్భుతంగా డెవలప్ చేసుకుంటున్నామంటే వి ఆర్ ద క్రియేటర్స్. మనం క్రియేటర్స్. ప్రస్తుతం నేనిప్పుడు మాట్లాడాలన్నా గాని, సో, నాకొక ఆలోచన రావాలి. అంటే అక్కడ నేను ధ్యాస పెట్టాలి. తర్వాత ఈ సెషన్ గావాలి అని ఇప్పుడు నేను ప్రెజెంట్ మాట్లాడాలన్నా ఇక్కడ నేను కరెక్ట్‌గా ధ్యాస పెడితేనే నేను మీకు చెప్పగలుగుతా. మీరు కరెక్ట్‌గా ధ్యాస పెట్టినప్పుడు ఈ యొక్క ఇన్ఫర్మేషన్‌ను మీరు విని ఆ నాలెడ్జ్‌ని మీరు ఉపయోగించగలుగుతారు. మీ ధ్యాస ఇక్కడ సగం ఉండి, అక్కడ సగం ఉన్నా మీరు కరెక్ట్‌గా వినలేరు. నా ధ్యాస ఇక్కడ సగం ఉండి, గతం గురించో, ఫ్యూచర్ గురించి ఆలోచించినా గాని, నేను కరెక్ట్‌గా చెప్పలేను. సగం సగం చెప్తా ఉంటా. అంటే నా ధ్యాసని ఇక్కడ పెట్టినప్పుడే, ఇక్కడ నేను చెప్తున్న పని సఫలీకృతం అవుతుంది. మీరు వింటున్నందుకు మీ టైమ్‌ను సఫలీకృతం చేసుకోవచ్చు. సో, అట్లా సృ సృష్టి అనేది ధ్యాసతోనే సృష్టించబడిందన్నట్టు. పూర్తి ధ్యాసతోనే. ఎట్లా అంటే ఇప్పుడు ప్రతి ప్రాణి యొక్క మౌలికమైన ప్రకృతి ధ్యాస ద్వారానే అవుతుంది. ఆ ధ్యాస దారను ఎటువైపు ప్రసరించబడితే, అటువైపు సృష్టి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఆ ధ్యాస ధార అన్నది ఎంతసేపు ఉంటే, ఆ యొక్క దృష్టి కోణంలో అంత సేపు అక్కడ స్థితి ఉంటుంది. ఎప్పుడైతే ఆ ధ్యాసను అక్కడి నుంచి తీసేస్తామో, అక్కడ లయమవుతుంది. ఇప్పుడు మనకు దేని మీదన్నా ధ్యాస పెడితే అక్కడ మనకు స్థితి కలుగుతది. మన మీద దేని మీద ధ్యాస లేదు.
అసలు మనం నిశ్చలమైన ఒక శూన్య స్థితిలో ఉంటున్నామంటే అక్కడ లయం అయిపోతాం. అంటే ఇక్కడ సృష్టి, స్థితి, లయం. ఆహ్, సో, మన జీవితంలో ప్రతీదీ మనకి మనకై మనం సృష్టించుకొని, మనకి ఇష్టం వచ్చినంత సేపు దాని స్థితిలో ఉంచుకొని, మరి పరిణామ క్రమంలో మనం ఇష్టం తీరినప్పుడు దాన్ని లయం చేస్తూ ఉంటాం. కనుక ఈ సృష్టి, స్థితి, లయ లయల వెనకాతల ఉన్న యొక్క తెర వెనకాల భాగవతమే ఈ యొక్క ధ్యాస శాస్త్రం. ఎవరికైనా సంగీతం నేర్చుకోవాలనుకుంటే వాళ్ళు పూర్తి ధ్యాస సంగీతం పెడతా ఉంటారు. ఒక ఇల్లు కట్టాలనుకుంటే వాళ్ళు పూర్తి ధ్యాస అక్కడ పెడతా ఉంటారన్నట్టు. ఇట్లా వాళ్ళు కావాలనుకున్న ప్రతి ఒక్కటి వాళ్ళు పూర్తి అక్కడ ధ్యాస పెడతారు కాబట్టి అక్కడ అవుతా ఉంటదన్నట్టు. జీవితంలో చాలా మంది నాకు వద్దు అనుకుంటారు. సో, అప్పుడేమైతది ఇప్పుడు రోడ్డు మీద పోతూ ఉంటే యాక్సిడెంట్ అవుతుంది. చనిపోతాం. ఎందుకొచ్చిందిరా దేవుడా! ఈ జీవితం బాగాలేదు నాకు. ఈ లోకం నుంచి వెళ్ళిపోతే బాగుండు అన్న వాళ్ళ ధ్యాసను మరుచుకున్నప్పుడు ఏమవుతుంది? సో, యాక్సిడెంట్‌లవుతాయి. సో, వాళ్ళు ఏదో ఒక రోగానికి గురయ్యి వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారన్నట్టు. అంటే మొదట రోగం రావాలి అన్నా ఇక్కడ ఫస్ట్ రోగం వస్తది. యాక్సిడెంట్ గావాలన్నా ఫస్ట్ ఇక్కడ యాక్సిడెంట్ అవుతదన్నట్టు. అంటే బయట ఏది జరగాలన్నా ఫస్ట్ మనం ఇక్కడ సృష్టిస్తాం ఆలోచనలతోని. నా జీవితం ఇట్లుంది. నాకిన్ని రోగాలొస్తున్నాయి. నేనెప్పటికి ఇంతే. సో, అందరూ బాగుంటారు. నా జీవితం ఇట్లా. ఈ ఆలోచనలుంటే ఏమవుతది? ఓకే. వింటది లోపటున్న ఆ మైండ్ వింటది. నీ జీవితం మంచిగా లేదా? రైట్. టిక్ కొట్టేస్తది. మనం రెస్టారెంట్‌లో పోయి ఆర్డర్ ఇస్తాం. దోస కావాలి, మంచి చట్నీ కావాలి, పల్లి చట్నీ కావాలి, స్పైసీగుండాలి, క్రిస్పీగుండాలి ఇట్లా చెప్తాం. అదే తీసుకొనొస్తారు. మనం అక్కడికెళ్ళిన తర్వాత వాళ్ళకి సగం సగం చెప్తే, సగం సగమే తీసుకొనొస్తారు. సో, ఇట్లా లోపట మన మన యొక్క అంత శక్తి ఉందన్నట్టు. అదెప్పుడు వింటా ఉంది. సో, మన యొక్క ఆలోచనలు ఎప్పుడు రూపకల్పన అవుతా ఉంటాయన్నట్టు. మనం దేని మీద ఎక్కువ లగ్నం చేస్తే, దేని మీద ఎక్కడైతే ధ్యాస పెడతామో, అక్కడ సృష్టి జరుగుతా ఉంటుందన్నట్టు. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం ఇంటెంట్ అంటారన్నట్టు. ఇంగ్లీష్‌లో ఇంటెంట్ అంటారు. పవర్ అంటే శక్తి. సంకల్పం అంటే ఇంటెంట్. ది పవర్ ఆఫ్ కంటెంట్ అంటే సంకల్ప శక్తి. చాలా మంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కార్లెస్ కాస్టనడా బుక్ చదివితే వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతా ఉంటుందన్నట్టు. సో, పత్రి సార్ ఏదైనా గాని ఒక టాపిక్ జెప్పి మరింతగా మీరు దాన్ని తెలుసుకోవడానికి ఆ బుక్స్ చదవడానికి మనకు రికమెండ్ చేస్తా ఉన్నట్టు. సో, ఎవరైనా చదవగలిగిన వాళ్ళు ఆ కార్లోస్ కాస్టనడా బుక్ చదివితే వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది. సో, అక్కడ ది పవర్ ఆఫ్ ఇంటెంట్ అన్నది దాని యొక్క విశ్వరూపాన్ని సందర్శిస్తారు. పవర్ ఆఫ్ ఇంటెంట్ అంటేనే సంకల్ప శక్తి అంటాం. ఒక పని చేస్తాం అనుకున్నప్పుడు వెంటనే 2 ఆలోచనలొస్తాయి. అసలు నేను ఈ పని చేస్తానా? నాతోనవుతదా? అని చెప్పి మనం ఏం చేస్తాం? నాకొక మంచి ఉద్యోగం రావాలి, లేకపోతే నేను ఇన్ని డబ్బులు సంపాదియాలి, లేకపోతే నేను ఇంతమందికి ధ్యానం చెప్పాలి అని ఒక ఆలోచనొస్తది. నేను ఒక పిరమిడ్ కట్టాలని ఒక ఆలోచనొస్తది. నా దగ్గర డబ్బులు లేవు. అసలు నాతోనవుతదా? నాతోని గాదు. అసలు వాళ్ళే కట్టలేకపోయిర్రు. నేనెలా కట్టగలుగుతా? వాళ్ళంత పెద్ద చదువుకున్నోళ్ళే ధ్యానం చెప్పలేకపోతుర్రు. నేనెట్లా చెప్పగలుగుతా? ఇవన్నీ ఆలోచనలు, నెగెటివ్ ఆలోచనలొస్తా ఉంటాయి. ఒక అడుగు ముందుకేసినాం. 2 అడుగులు వెనక్కేసినాం. ముందుకోతున్నట్ట, వెనక్కోతున్నట్ట. మళ్ళీ ఒక అడుగు ముందుకేసినాం. మళ్ళీ 2 అడుగులు వెనక్కేసినాం. అంటే మన జీవితంలో మనకు కావాల్సింది ఒక్క అడుగు ముందుకేస్తున్నాం. అనవసరమైనది 2 అడుగులు వెనక్కేస్తున్నాం. అందువల్ల మనకు లోపటున్న ఆ భగవంతునికి ఏమియ్యాలనేది మనం క్లారిటీగా ఇస్తలేమన్నట్టు. అప్పుడే రెస్టారెంట్‌లకెళ్ళి నాకు దోస కావాలన్నావు, మళ్ళా సర్వర్‌ని పిలిచి నాకు ఇడ్లీ కావాలన్నావు, మళ్ళీ కొద్దిసేపటికొచ్చి నాకు బోండా కావాలన్నావు. అతను మొత్తం కన్‌ఫ్యూజ్ అయ్యి కిచెన్‌లో మొత్తం గందరగోళం తీసుకొచ్చి అన్నీ చిందరవందరగా తీసుకొచ్చి పెడతాడన్నట్టు. మన లైఫ్‌లో ఇప్పుడు చాలా వరకు మనకు అనుకున్న పరిస్థితులైనా, అనుకోని పరిస్థితులైనా ఎందుకు అవుతున్నాయంటే మనం క్లియర్‌గా ఇంటెంట్ అంటే దాన్ని కరెక్ట్‌గా లోపట ఆర్డర్ ఇస్తలేమన్నట్టు. అట్లా చాలా మంది అనుకుంటారు, నా వల్ల ఏమవుతుంది? నేనేం చేస్తాను? ఆలోచనల సంకల్పాలు ఎట్లయితాయి? నా ఆలోచనల వల్ల ఏమవుతుంది? ఈ ప్రపంచం నేను చెప్పినట్లు అసలు వింటదా? నా తలరాత ఎలా రాసి ఉంటే అలా అవుతది. ఇట్లా అనుకుంటారు చాలా మంది. మానవుడు ఒకటి రాస్తే, మానవుడు ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుంది గదా! ఇలాంటి ఆలోచనలు వికల్పాలంటారు. అంటే మనకు జ్ఞానం లేనంత వరకు మనల్ని ఎవరో నడిపిస్తున్నట్టు, మన జీవితం మొత్తం ఈ భూమి మీదకి తీసుకొచ్చి, నీ చావు నువ్వు యావు అని ఒక పాపం మూట కట్టుకోవడానికో, లేకపోతే ఇంకేదో అనుభవించడానికో ఆ దేవుడు పంపిండని చాలా మంది ఇదే ఆలోచనలతోని ఉంటారన్నట్టు. కాకపోతే మన యొక్క మనలో ఎంతో మంది మాస్టర్సు సేత్ విజ్ఞానం గాని, ఈ కార్లెస్ కాస్టనడా అనే బుక్స్‌లో ఉండే మేడం గాని, ఎంతో మంది ఈ జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఏందంటే వి క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. మనము మన యొక్క వాస్తవానికి కార్యకర్తలం. నాకు తెలుసు ఆ విషయం. నాకు తెలవదా? మస్తు సార్లు ఇన్నా నేను. 10 సంవత్సరాల నుంచి ఇదే ఇంటున్నా అనుకోవచ్చు. మరి అనుకుంటున్నప్పుడు ఇంకా నెగెటివ్ ఆలోచనలు ఎందుకు ఆలోచిస్తున్నాం?
ఒక ఇన్సిడెంట్ జరిగితే నిన్ననో, మొన్ననో దాని గురించి వందల సార్లు ఎందుకు ఆలోచించి ఎనర్జీని వృధా చేస్తున్నాం? అనవసరమైన మాట్లాడి మళ్ళీ అవిటిని ఆలోచించి ఎందుకు మళ్ళీ అనవసరమైనవి మన జీవితంలో ఇన్వైట్ చేసుకుంటున్నాం? ఎందుకంటే ఇంకా పూర్తిగా దాని మీద పట్టు తెచ్చుకోవాలన్నట్టు. ఎంత వింటూ ఉంటే ఎంతెంత తెలుసుకుంటా ఉంటే ఇప్పుడు ఇది విన్నాం గదా! ఒక గంట వరకు మన మైండ్ చెప్తా ఉంటదన్నట్టు. ఆ! సంకల్ప శక్తి చాలా జాగ్రత్తగా ఆలోచించు. రేపు కూడా చెప్తది నిన్న విన్నావు గదా! మంచిగా ఆలోచించని. ఒక వారం తర్వాతనో, 10 రోజుల తర్వాతనో, ఒక సంవత్సరం తర్వాత ఇదంతా మర్చిపోతాం మళ్ళీ. మళ్ళీ ఇంకొక దారిలో పడతాం. అంటే మైండ్‌ని ఎప్పుడు సరియైన మార్గంలో, జ్ఞాన మార్గంలో ఉంచుకోవడానికి మనల్ని మనం ఎప్పుడు ఆ ప్రవాహంలో మునిగి తేలుతూ ఉండాలి. సో, అట్లా వికల్ప శక్తి ద్వారా మానవుడు జీవితాన్ని తనకు తానుగా నరకప్రాయం చేసుకుంటున్నాడు. నరక భాజనం చేసుకుంటున్నాడు. తన యొక్క విశేష వికల్ప శక్తి ద్వారా సర్వం నిర్వీర్యం చేసుకుంటున్నాడు. తన శరీరాన్ని, జీవితాన్ని ఈ యొక్క అంతా పోగొట్టుకుంటున్నాడు. జీవిక జీవితంలోని మకరందాన్ని సొంతం పోగొట్టుకుంటున్నాడు. ప్రతి దానికి అడుగడుగున నా వల్ల ఏమవుతుంది? నా మాట ఎవరు వింటారు? నేను నీచుడిని, నేను అల్పుడిని, ఎందుకు పనికిరాని వాడిని, ఎందుకు పనికిరాని వాడిని. చూశారా? ఇదంతా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. అంటే మనం తక్కువ యేసుకొని ఎందుకంటే చిన్నప్పటి నుంచి చాలా వరకు మనకట్లా ఫీడింగ్ అయింది గదా! నీతో నాది ఏమవుతది? నీతోని గాదసలు. నీకంత శక్తి లేదు. సో, ఇటువంటి ఆలోచనలతోని ఫీడ్ అయిపోయి ఉన్నాం. సో, మనం చాలా వరకు మనం తక్కువ స్థాయిలోనే మనం ఆలోచించగలుగుతాం. నాతోనేమవుతుంది? నేనేం జేస్తా అని. అట్లా మన దౌర్భాగ్యాన్ని, మన యొక్క దరిద్రాన్ని మనమే సృష్టించుకుంటున్నాం. అంటే ఈ బుక్కుల్లో ఉన్నది ఉన్నట్టు చదువుతున్నాను. ఇంకా క్లారిటీగా అర్థం కావడానికి. క్షమించండి. సారు మాటలు కొంచెం కఠినంగా ఉండొచ్చు. అది సారు చెప్తున్నట్టు మీరు ఊహించుకోండి. సో, వి క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. ఎప్పుడు, ఎల్లప్పుడు ఒకేసారి గాదు. ఎప్పటికి మన వాస్తవాన్ని మనమే క్రియేట్ జేసుకుంటున్నాం. సో, ఒక ఉదాహరణకి నాకు ఫారిన్ కంట్రీస్ రావాలని చాలా ఉండే చదువుకున్న టైంలో. ఇట్లా కలలు కనేవాడిని నేను. అంటే బయట కంట్రీస్‌కెళ్ళి నేను అందరితో మాట్లాడాలి. అక్కడ బయట దేశంలో నివసించాలి. అన్నీ తిరగాలి. అన్ని దేశాలు తిరగాలనేది నేను 2012లో, 2013లో ఆలోచించేవాడిని. నాకు అప్పటికి సంకల్ప శాస్త్రం దీని గురించి ఏం తెలీదు. ధ్యానం గూడా తెలీదు. సో, అప్పుడెప్పుడో ఆలోచిస్తూ తెలియకుండానే అక్కడ చదువుకోవాలని ఒక ఆలోచన రావడం, నాకు తగ్గట్టు ఒక ఫ్రెండ్ దొరకడం, అక్కడి నుంచి ఎడ్యుకేషను, ఒక కోర్స్ చూజ్ చేసుకోవడం, దానికి తగ్గ డబ్బులు లేకపోయినా అప్పుడు ఉన్న పరిస్థితుల్లో అరేంజ్ చేసుకోవడం, ఎలో విధంగా డబ్బులు రావడం. అంటే ఆ యొక్క నేను వెళ్ళాలనే సంకల్పం నాకు బాగుండే. ఎట్టి పరిస్థితుల్లో అయినా గాని, ఇంక నేను కష్టపడి వెళ్ళాల్సిందే అని. సో, ఇక్కడికి రావడం జరిగింది. అంటే అప్పుడు స్ట్రాంగుండే సంకల్పం. సో, అప్పుడు ఇంకొకటి ఉండే ఏంటంటే, ఒక ఒక రెస్టారెంట్ పెట్టాలి. ఒక మంచి రెస్టారెంట్ పెట్టి అందరికీ ఒక మంచి అది ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వాలి అని ఒక ఆలోచన ఉండే. 2013, 14లో. సో, ఆ ఆలోచన ఇప్పుడు ఒక 10 సంవత్సరాల్లో నాకు తెలియకుండానే నేను నాకు 2000 అంటే ఇక్కడ రెస్టారెంట్ పెట్టినప్పుడు గూడా నాకు ఇది, ఇది కావాలన్న ఆలోచన లేకుండే. కాకపోతే ఎప్పుడో గతంలో నేను స్ట్రాంగ్‌గా ఇది నాకు గావాలి అనుకున్నా గాబట్టి, ఒకరోజు రోడ్డు మీద వెళ్తూ ఉంటే సడెన్‌గా మా ఫ్రెండ్ ఉండి ఇట్లా పెడదాం స్టార్ట్ చేద్దాం అంటే అప్పటికప్పుడు ఓకే అన్నా. ఎట్లా అన్నానో తెలియదు, ఏమైనానో తెలీదు. అంటే మన యొక్క సంకల్ప శక్తి అట్లుంటుందన్నట్టు. సో, అప్పుడు చేతిలో డబ్బులు లేవు, అసలు పెట్టాలన్న ఆలోచన లేదు. అప్పటికప్పుడు బట్టలు సర్దేసుకొని 500 కిలోమీటర్ల వరకెళ్ళి అప్పటికప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నాం. రాత్రి రోడ్డు మీద పడుకున్నాం ఆటోలో లెక్క. అటువంటి పరిస్థితి అయిందన్నట్టు. అంటే ఎప్పుడో మనం బాగా బలంగా మనం కావాలని మనం సృష్టించుకున్నా గాని మన జీవితంలో ఎప్పుడో ఒకసారి వస్తుందన్నట్టు. సో, అట్లా మనం సృష్టించుకున్నదే మనం ఎప్పటికి అనుభవిస్తా ఉంటామన్నట్టు. ఇప్పుడు ఈ క్షణంలో మన ధ్యాస అందరికి ఇప్పుడు ఈ క్షణంలో మన ధ్యాస దేని మీద ఉంటదో దాని మీద మనం సృష్టించుకుంటా ఉంటామన్నట్టు. ఈ క్షణం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకేమైనా కర్రీ కావాలనుకోండి, మధ్యాహ్నానికి మంచిగా పప్పుచారు వండుకుందాం అనుకోండి, ఒక ఆలోచనొస్తది. మన ధ్యాస మొత్తం ఏముంటది? కూరగాయలున్నాయా? లేకపోతే దానికి కావాల్సిన సామాగ్రి అంతా ఉందా? అని మనం ఆలోచనిస్తాం. దానికి కావాల్సినవన్నీ పూర్తిగా ధ్యాస పెట్టి వండుకుంటా ఉంటాం. అప్పుడు మనకు కావాల్సిన పప్పుచారు వస్తా ఉంటుంది. సో, మనకు ఏదైనా గాని చిన్నయినా గాని ఇది చాలా చిన్నగా కనిపిస్తది. చిన్న ఎగ్జాంపుల్ కనిపిస్తది గానీ, మన జీవితంలో ఈరోజు వస్తున్న సమస్య గాని, ఈరోజు వస్తున్న విజయం గాని, ఈరోజు వస్తున్న అపవిజయం గాని, ఈరోజు రావడానికి కారణం దుఃఖం గాని మనమే క్రియేట్ చేసుకుంటాం. అది 100కి 100%. సో, ఇట్లా మా చుట్టుపక్కల చాలా మందున్న కొంతమంది ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి వాళ్ళకు చాలా పర్సనాలిటీ చాలా ఫిట్‌గుంటది. వాళ్ళు చాలా ఎక్సర్‌సైజ్ అయితే బాగా చేసేది. వాళ్ళకు మైండ్‌లో ఒకటుండేది. నేను ఒక పోలీస్ ఆఫీసర్ గావాలి. నేను ఒక ఆర్మీ గావాలని. సో, ఇప్పుడు చూస్తే మా ఇద్దరు తమ్ముళ్ళు వాళ్ళు ఆర్మీ ఆఫీసర్స్. వాళ్ళు ఆర్మీ సోల్జర్స్ వాళ్ళు. అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏం ఫిక్స్ అయిపోయారు. నేను ఒక మంచి ఆర్మీ గావాలని దానికి తగ్గట్టు వాళ్ళ ఆలోచన ఉంది.
సో ఆలోచనలు స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి మెల్లిమెల్లిగా వాళ్ళ ఆలోచనలు తగ్గట్టు పరిస్థితులన్నీ క్రియేట్ అయిపోతా ఉంటాయి అన్నట్టు. సో ఇప్పుడు మనం ధ్యానం చెప్పాలి ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరికీ, నా ద్వారా ఏదైతే ఈ కార్యం నెరవేరాలని ఒక గట్టి సంకల్పం పెట్టుకుంటే ఎట్టి పరిస్థితులైనా కానీ అది ఆగదు. అరే నాతోని అవుతదా అని అనుకోవద్దు. నా భూమి మీద లక్ష్యం నేను దేనికోసం జన్మించానో, దానికోసం నా యొక్క పూర్తి శక్తిని వినియోగించి, ఆ యొక్క కార్యాన్ని నేను నిర్వర్తించుకుంటాను. ఆ కార్యానికి నా శక్తిని ఉపయోగిస్తాను అనే ఒక ఆలోచనలు మనకు ఉండి, మన యొక్క లక్ష్యం మీద మనం పెట్టినప్పుడు, మనం దాన్ని నిర్వర్తించుకుంటాం. ఎందుకంటే మన యొక్క ఎనర్జీని కరెక్ట్‌గా పెట్టుకోగలుగుతాం అన్నట్టు. అట్లా మన యొక్క జీవితం మొత్తం మన ఆలోచన పైనే ఉంటదన్నట్టు. మనిషి అన్నవాడు సంకల్పం అథవా వికల్పం. ఈ 2 వింత కలయిక. వింత సమ్మేళనం. ఒక అడుగు ముందుకు, ఒక అడుగు వెనక్కి. ఇలా వేస్తే మనకి ఏ పనులు గాని కావు. మన జీవితం చిన్నాభిన్నమై, అస్తవ్యస్తమై, శోకసహితమై, జీవితం దుర్భరం అన్న నిర్వచనానికి తీసుకొచ్చేటట్లు చేస్తుంది. జీవితం అనేది మౌలికంగా దుర్భరం కాదు. మన యొక్క ధ్యాసని ఎక్కడ పెడితే అక్కడ మనం సృష్టించుకునే శక్తి మన చేతిలోనే ఉంది. మన దగ్గర సత్తా ఉంది. ఎందుకు లేదు? ఇప్పుడు మనకు అటల్ బిహారీ వాజ్‌పేయి 30 సంవత్సరాల కిందట, 40 సంవత్సరాల కిందట ఆయన మాట్లాడుతున్నప్పుడు ఇతను ప్రైమ్ మినిస్టర్ అయితారని చాలా మందన్నారు. అతనికి కూడా అనిపించింది నేను ప్రైమ్ మినిస్టర్ అయితామని. ఏమైండు లాస్ట్‌కు ప్రైమ్ మినిస్టర్ అయిండు. అప్పుడు ఆ టైంలో ఆ యొక్క అపోజిట్‌లో ఉన్న పార్టీ మీద గట్టిగా నిల్చొని కావడం అంత ఈజీ గాదు. కాపోతే అయిపోయిండు. సో, అట్లా అతను ఏదైనా గాని ఛేదించగలడు. ఎందుకంటే అతని సంకల్పం గట్టిగుంది గాబట్టి. అతని సంకల్పం చాలా స్ట్రాంగ్ ఉంది. సో, ఎంత పెద్ద మేరు పర్వతాన్నయినా గాని మనం అధిరోహించొచ్చు మనం అనుకుంటే. మనలో ఆ శక్తి అందరికి ఉంది. ఒకరికి తక్కువ, ఒకరికి ఎక్కువ లేదు. సో, అట్లనే మహాత్మా గాంధీజీ క్విట్ ఇండియా అనే ఒక ఉద్యమాన్ని సాధించిండు. తెలవదా మహాత్మా గాంధీకి వాళ్ళని తలుచుకుంటే నా గుండెల్లో బుల్లెట్లు దింపుతారని. తెలుసు. ప్రాణాలకు సైతం తెగించి నేను పోయినా పర్లేదు నా సంకల్పం క్విట్ ఇండియా మీరు పోవాల్సిందే. నన్ను చంపినా నా ప్రాణానికి సైతం నేను అడ్డు వేసి, నా దేశాని కోసం నేను పనిచేస్తా అని అనుకున్నాడు. చావుకు భయపడలేదు. ఆ సంకల్పం స్ట్రాంగ్ ఉంది. ఏమైంది? ఒక్క వ్యక్తి, ఆ వ్యక్తి చుట్టూ ఎంతో మంది మహానుభావులు కలిసి మనం ఆ బ్రిటిష్ వాళ్ళని పరిగెత్తించేటట్టు చేసినాం. సో, అంత సంకల్ప శక్తి ఒక్క వ్యక్తిలో మొదలైంది గాబట్టి. అట్లా స్త్రీ శక్తి మదర్ తెరిస్సా సో, ఎంతో మందికి ఒక ఇన్‌స్పైరింగ్ ఎలా ఉంది? ఎందుకంటే ఆమె నడుము బిగించింది ఎంతో మందికి సహాయం జేయాలని. నేను స్త్రీని, నేనేం జేస్తా? నేను మహిళను, నాతోనేమవుతది? నా దగ్గర డబ్బులు లేవనుకుంటే, ఈరోజు మనం ఆ మదర్ గురించి మాట్లాడుకుంటామా? మాట్లాడుకోలేదు. ఆమె సంకల్ప శక్తి, డబ్బులు లేవు, వెనకాల పలుకుబడి లేదు, చెప్పేవాళ్ళు లేరు, ఏది లేదు. లోపట నేను సాధించాలని గట్టిగా అనుకున్నది. తననుకున్నది సాధించుకుంటా పోయింది. సో, అట్లా కొలంబస్ అమెరికా ఎక్కడుందో తెలవదు. సో, అక్కడ ఒక ఒక చిన్న పడవ మీద పోయి ఎంతో మందున్నారు కనిపెట్టాలంటే. కాపోతే ఆయన్నే ఎందుకెయిండు? ఎంతో పెద్ద సముద్ర మార్గం. కొద్దిగా అటు ఇటైనా అల్ల కింద పడి చనిపోతాడు. కాపోతే ఆయన యొక్క సంకల్పం గట్టిగుంది. ఎట్టి పరిస్థితుల్లో అయినా గాని నేను వెళ్లి అమెరికాని కనిపెట్టాలి. అసలక్కడ ఏముందో కనిపెట్టాలనుకున్నాడు. ఎంత అస్తవ్యస్తమైనా గాని తన సంకల్పం గట్టిగుంది కాబట్టి పోయి ఆ యొక్క అమెరికాను దర్శించిండన్నట్టు. ఇప్పుడు మనం పాఠాలలో చెప్పుకుంటున్నాం కొలంబస్ గురించి. ఎందుకంటే ఆయన రిస్క్ తీసుకున్నాడు. ఆయన తీసుకున్న కమిట్మెంట్ మీద గట్టిగా నిల్చున్నాడు. కాబట్టి పరస్పర విరుద్ధ సంకల్పాలనేది అస్సలుండొద్దు. నేను బుద్ధుడిని అంత గొప్పవాడిని గావాలనుకుంటే ఖచ్చితంగా మనం నమ్మాలి దాన్ని. ఎందుకు గావద్దు? బుద్ధుడు గూడా కొన్ని రోజులు సాధన చేసిన తర్వాత బుద్ధత్వాన్ని నేనెందుకు పొందకూడదు అని చెప్పి గట్టిగా మనం స్ట్రాంగ్‌గా ధ్యానం చేస్తూ ఉండాలి. ఆ ధ్యాన ప్రచారం నేను అందరికీ ధ్యాన ప్రచారం చేయాలంటే బుద్ధునిలాగా మనం గూడా నడుం బిగించి ఒక్కటే సంకల్పం. అందరికి ధ్యానం జెప్పాలి. అందరికి శాకాహారం గురించి చెప్పాలి. అందరికి పిరమిడ్ గురించి చెప్పాలి. అని మనం స్ట్రాంగ్‌గా మనం సంకల్పం మన ఎనర్జీని మొత్తం అక్కడ పెట్టినప్పుడు, మన ద్వారా ఎవరైతే పని జేయాలో వాళ్ళు మన దగ్గరికొచ్చేస్తారు. దానికి కావాల్సిన డబ్బులన్నీ లోక కళ్యాణం కోసం ఆ లోకనాయకుడే పంపిస్తా ఉంటాడు. సో, దానికి కావాల్సింది ఏది ఆగదు. ఒక చిన్న కంపెనీ కోసం పనిచేస్తేనే వాళ్ళు దానికి తగ్గట్టు 20,000, 30,000 జీతం ఇస్తా ఉంటారు. దానికి తగ్గట్టు. అటువంటిది లోకనాయుడు కోసం పంపిస్తే, ఆ లోకనాయకుడు ఈ కార్యం కోసం ఏం జేయాలో అది పంపియడా? గిఫ్ట్ ప్యాక్ జేసి మరి పంపిస్తాడు. సో, దానికి మన సంకల్పం మనం స్ట్రాంగుండాలి. అంతే. చెయ్యగలను ఇది చేస్తాము. ఇక్కడ ధ్యాన ప్రచారం జేయగలుగుతాము. వీళ్ళకి శాకాహారం గురించి చెప్తాము అని స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు మనము ఎంత మందికైనా గాని ఈ యొక్క ధ్యానాన్ని పరిచయం చేయగలుగుతాం. మనం అనుకున్న కార్యాన్ని గూడా నెరవేర్చగలుగుతాం మన జీవితంలో. అట్లా అన్నీ వస్తాయి. పేరు ప్రతిష్టలు గావాలంటే పేరు ప్రతిష్టలొస్తాయి. దుఃఖరాహిత్యం గావాలంటే దుఃఖరాహిత్యం వస్తుంది. దానికి ఒక్కటి ధ్యాన యోగి అయ్యుండాలి. ఎందుకు ధ్యాన యోగి అవ్వడం అంటే, ఏం లేదు. ఇప్పుడు ఒక కార్ నడపాలి.
ఎంతో కాస్త ట్రైనింగ్‌కెళ్ళి కార్ నడవడం నేర్చుకోవాలి. పైలట్ కావాలంటే కొంచెం నేర్చుకోవాలి. నేను పైలట్ నేర్చుకోకుండా నేను డైరెక్ట్ పోయి వేరే దేశానికెళ్ళిపోతా నడుపుకోనంటే వెళ్ళలేము. సో, దానికి కొంచెం సాధన కావాలి. ఈ పరిగెత్తుతున్న ఆలోచనలన్నింటిని ఒకే దగ్గర నిలిపినప్పుడు దాన్ని ధ్యాస అంటాం అన్నట్టు. అంటే దాన్ని ఒకే దగ్గర మనం కేంద్రీకరించినప్పుడు దాన్ని ధ్యాస అంటాం. ఇప్పుడు ఒక భూతద్దం పెట్టినప్పుడు అగ్ని వస్తుంది. అప్పటి వరకు లేదు అక్కడ అగ్నితత్వం ఉంది. సన్ ఉన్నాడు. అక్కడ పేపర్ ఉన్నది. బట్ తీసుకొచ్చి ఆ యొక్క భూతద్దాన్ని పెట్టంగానే బగబగ మాడిపోయింది. ఏంటి పేపర్. ఎందుకంటే అక్కడ ధ్యాస లగ్నమైంది. మన జీవితంలో ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామో పిచ్చి పిచ్చి పనికిరాని దుర్భరమైన ఆలోచనలన్నీ పోయి, నేను ఇది చేయగలను అని క్లియర్‌గా మన సంకల్పం మనకర్థమైతది. నేనేం జేయాలనేది. సో, అట్లా ఉత్తమమైన లక్ష్యం కోసం మనం చేస్తామన్నట్టు. అప్పుడు అక్కడ సంకల్ప శుద్ధి జరుగుతది. అప్పుడు అన్ని అనవసరమైనయి అన్నీ పోతా ఉంటాయన్నట్టు. ఇంతకుముందు చెప్పిన ఉదాహరణలో ఎక్కడైతే వాటర్ లీక్ అవుతుందో అక్కడ రిపేర్ జేసినాం. ఇంకా వాటర్ ఎక్కడ పోము. అవసరం ఉన్నప్పుడు మాత్రం ఓపెన్ చేస్తాం. అవసరం లేనప్పుడు స్టాప్ చేస్తాం. అట్లా మన ఆలోచనలు ఏం చేస్తాం? అవసరం ఉన్నప్పుడు ఉపయోగించుకుంటాం. లేకపోతే కళ్ళు మూసుకొని కూర్చొని ఆలోచన లేని స్థితిలో ఉంటాం. లేకపోతే కళ్ళు తెరుచుకొని ఉన్నప్పుడు గూడా మన యొక్క ఆలోచన పట్ల ఎరుకగా ఉండి పాజిటివ్ ఆలోచనలు, మిరాక్యులస్ ఆలోచనలు ఆలోచిస్తా ఉంటాం. అప్పుడు మన జీవితాన్ని అనుకున్నట్టు వెళ్తా ఉంటాం. ఇప్పుడు ఒక కార్ మాట్లాడుకున్నాం ఒక ఊరికెళ్ళడానికి. డ్రైవర్‌కి చెప్పినాం. స్ట్రెయిట్ ఎళ్తాడు. లెఫ్ట్ ఎళ్ళాలంటే లెఫ్ట్ వెళ్తాడు. అతనికి క్లారిటీ చెప్పలేమనుకోండి. ఇక్కడ ఈ ఊరు నుంచి ఎళ్ళంటే ఆ ఊరు నుంచి ఎళ్తాడు. ఆ గుట్ట ఎక్కమంటే గుట్టెక్కుతాడు. ఇవన్నీ అనవసరమైనయన్నిస్తే మనం పోవడానికి ఇంకో 2, 3 రోజులు పడతది. లేదు ఇట్లా ఎళ్లి స్ట్రెయిట్ వే ఎక్కు. అక్కడి నుంచి రైట్ తీసుకో డైరెక్ట్ డెస్టినేషన్ వస్తది. జగిత్యాల వస్తదని చెప్తే డైరెక్ట్ తీసుకుంటాడు. లోపట ఒక డ్రైవర్ ఉన్నాడు. ఎక్కడికి తీసుకెళ్ళు అనేది చాలా జాగ్రత్తగా కమాండ్ ఇయ్యాలి. అక్కడికి తీసుకెళ్ళి కూర్చోబెడతాం. మనకే క్లారిటీ లేకపోతే ఏం జేయాలనేది, మనకే మన జీవిత లక్ష్యం మీద క్లారిటీ లేకపోతే, ఒక 2 రోజులు ధ్యానం జేసి, తర్వాత 4 రోజులు ధ్యానం బంద్ జేసి, మళ్ళా ప్రాపంచికంలో పడి, మళ్ళా 4 రోజులు ధ్యానం జేసి, మళ్ళా 4 రోజులు ధ్యానం బంద్ జేస్తే ఉంటే ఏమవుతుందంటే, మనం క్లియర్‌గా ఇంటెంట్ ఇవ్వాలి. మనకు క్లియర్‌గా క్లారిటీ ఉండదన్నట్టు. సో, ఎప్పుడు క్లియర్‌గా మనకొక లక్ష్యం బెట్టుకొని, ఆ లక్ష్యం కోసం ఎప్పుడు మనం దాని కోసం ప్రయత్నిస్తూనే ఉండాలి. అట్లా. ఇప్పుడు పత్రిజీ ఉదాహరణకి ఇక్కడ చెప్తున్నాను. నా పేరు సుభాష్ పత్రి. నేను ఏ సంకల్పం పెట్టుకున్నాను, ఈ యొక్క ప్రపంచమంతా అంటే ఈ ఆంధ్ర రాష్ట్రం, ఈ ధ్యానాంధ్రప్రదేశ్ కావాలి. 2004 కల్లా ఈ భారతదేశం ధ్యాన భారత్ కావాలి. 2008 కల్లా ఈ జగత్తు ధ్యాన జగత్ కావాలి. 2012 కల్లా. చూడండి. 2025 ఇప్పుడు. ఫ్రాన్స్ వరకు అందింది. ఎన్ని సముద్రాలు దాటుకుంటొచ్చింది పత్రి గారి సంకల్పం. కర్నూలులో నేను సామాన్యుడిని. ఫర్టిలైజర్‌లో కంపెనీలో ఉద్యోగం చేసుకునే సామాన్య మనిషిని. నేను ప్రపంచమంతా ధ్యానం చెప్తానా అనుకుంటే, ఈరోజు ఈ జూమ్ ముందు ఉండకపోవు. ఈ ధ్యానం మన ఇంట్లోకి రాకపోవు. నేనెందుకు ప్రపంచమంతా ధ్యానం చెప్తాను. ఈరోజు అమెరికాలో ఉన్న వాళ్ళు ధ్యానం చేస్తున్నారు. ఇంగ్లాండ్‌లో ఉన్న వాళ్ళు ధ్యానం చేస్తున్నారు. ఫ్రాన్స్‌లో ఉన్న వాళ్ళు ధ్యానం చేస్తున్నారు. ప్రపంచంలో ఉన్న ఎన్నో కంట్రీస్‌లో ఆనాపానసతి ధ్యానం, పిరమిడ్ ధ్యానం వెళ్ళిందంటే, ఆ సంకల్పం ఎంత గట్టిగుందో చూడండి. అంత గట్టిగుంది కాబట్టి. అట్లా నాకు నా పెళ్ళాం ఏమైనా పర్లేదు. నా కూతుళ్ళు ఇద్దరు చచ్చిపోయినా పర్వాలేదు. ఈ రికార్డింగ్ చేస్తున్న సంజయ్ ఏమైనా పర్లేదు. ఒక సంజయ్ పోతే ఇంకో 10 మంది సంజయ్‌లు వస్తారు. ఎవరికి ఏమైనా గాని నా యొక్క లక్ష్యం మాత్రం నా యొక్క దృష్టి. అంతే ధ్యాన జగత్. ఇంకోటనేది లేనే లేదు. ఇంక ఏదైనా పర్లేదు. నాకిదొక్కటే కావాలి అన్నప్పుడు చూశారా? అదే అవుతుంది. దీన్నే సంకల్ప శుద్ధి అంటారు. చాలా వరకు మన జీవితంలో నడుస్తున్న ప్రయాణంలో ఎన్నో రకాలైన ఒడిదుడుకులు రావచ్చు. బట్ ఎవ్వరు ఉన్నా, ఎవ్వరు లేకపోయినా నేనేం జేయాలి? ఎవ్వరు సపోర్ట్ జేయకపోయినా నేనేం జేయగలను? అనేది చేసుకుంటా వెళ్తే 100% అదైతా ఉంటుందన్నట్టు. సో, వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తలేరు. పలానా వాళ్ళు నాకు హెల్ప్ చేస్తలేరు. నేను చేయలేకపోతున్నా అనేది ఉండదు. వాళ్ళు కాకపోతే ఇంకో 10 మందొస్తారు వాళ్ళ ప్లేస్‌లో. 10 మంది ప్లేస్‌లో 100 మందొస్తారు ఆ సపోర్ట్ చేయడానికి. మన సంకల్పం గట్టిగున్నప్పుడు. సో, అట్లా ప్రతి మనిషి ఈ యొక్క సంకల్ప శుద్ధి చేసుకొని, సంకల్పాలను నెరవేర్చుకోవాలి అన్నట్టు. సో, తన సంకల్పాన్ని విజయ పదం వైపు నడిపించుకుంటాడు. ఎప్పుడైతే మనం ఏక సంకల్పాన్ని విజయ పదం వైపు నడిపించుకుంటామో, అప్పుడు మిగతా సంకల్పాలన్నీ తమకు తామే నెరవేరుతా ఉంటాయి. ఒక ఉదాహరణ గూడా జెప్పిండు ఇక్కడ. ఒక క్రికెటర్ గురించి చెప్పిండు. ఆ క్రికెటరు నేను మంచి క్రికెటర్ గావాలి. ఒక మంచి ఫేమస్ క్రికెటర్ గావాలనుకున్నాడు. అద్భుతమైన క్రికెటర్ గావాలనుకున్నాడు. అతని సంకల్పం ఒక్కటే పొద్దున్న లేస్తే బ్యాట్ పట్టుడు, సాయంత్రం లేస్తే బ్యాట్ పట్టుడే. అంతే. కొన్ని సంవత్సరాలలో ఏమైపోయిండు అతను పెద్ద క్రికెటర్ అయిపోయిండు. క్రికెటర్ అయిపోతే జస్ట్ అదే అయిపోయిందా? దాంతోని డబ్బులొచ్చినాయి. దాంతోని కీర్తొచ్చింది.
దాంతోని తనకనుకున్న ఎన్నో పనులు నెరవేర్చినాయి. అంటే మీకున్న ఒక్కానొక్క గొప్ప లక్ష్యం వైపు మీరు అడుగులు వేస్తే మిగతాయన్నీ మీ ఒంట్లో వచ్చి పడతాయని చెప్తున్నానన్నట్టు. ఆ ఒక్కటి కొడితే జాక్పాటే కొట్టాలి. అది పట్టుకున్నామనుకోండి అద్భుతంగా ఇంకా మన జీవితంలో ఉంటాయి. సో, చాలా మంది చాలా రకాల కోసం సంకల్పాలు పెట్టుకునే వాళ్ళుంటారు. బట్ అతి ఉత్తమమైన ఏది మన జీవితంలోకొస్తే ఇంక దుఃఖం ఎప్పటికుండదు. ఏది జీవితంలోకి మనకొస్తే ఇంకా మనం ఏదైనా సృష్టించుకోగలుగుతాం. అది మనము టార్గెట్ పెట్టుకోవాలి. అది ఎవరికి వాళ్ళు, ఎవరి స్థితిలో ఉన్నవాళ్ళు వాళ్ళు. కొంతమందికి కొన్ని రకాలైన కోరికలుండొచ్చు. వాళ్ళు అర్థం చేసుకునే తత్వం బట్టి వాళ్ళకు కొన్ని సంకల్పాలుంటాయి. ఎవరిది వాళ్ళకు. సో, అట్లా మనం ఆ సంకల్ప సిద్ధితోని మనం అనుకున్నయన్నీ నెరవేర్చుకోవాలి. ఉదాహరణకి మనం ఒక ఇంట్లో పెరడులో మంచిగా టమాటా విత్తనాలు పెట్టినాం. నాటిన తర్వాత చూస్తా ఉంటే అవి పెరుగుతా ఉంటాయి. అక్కడున్న కలుపు మొక్కలు అట్లనే పెరుగుతా ఉన్నాయి. 2, 3 నెలలు చూసేసరికి అవన్నీ చిన్న చిన్నయి అవుతా ఉంటాయన్నట్టు. పెరిగాయి. తప్పు మరి టమాటాలదా? కాదు గదా! తప్పు విత్తనందా? కాదు గదా! మరి తప్పెక్కడిది? కలుపు మొక్కల్ని కోసివేయకపోవడం ఆ రైతు యొక్క తప్పు. కాబట్టి అవి ఎంత బెరగాలో అంత బెరగక కొంచెం ఆదాయాన్నే ఇచ్చినాయి. మన జీవితంలో ఎక్కడ ఏ ఆలోచనలు గావాలి, ఏ మాటలు గావాలి, కరెక్ట్‌గా మన ధ్యాసను ఏ ఆలోచనల మీద పెట్టాలో దాని మీద పెట్టకపోవడం వల్ల ఎన్నో పనికిరాని కలుపు మొక్కలు లోపటున్నాయన్నట్టు. వాటిని దాన్ని ఇది నాకు పనవుతలేదు. దేవుడు నాకిది కలిసొస్తలేదు. ఈ వ్యక్తి సపోర్ట్ చేయడానికి లేదు. అంటే ఈ రైతు లోపటున్న కలుపు మొక్కలు, ఆలోచనలు అనే వికారాత్మకమైన కలుపు మొక్కలను కట్ చేయకపోవడం వల్ల ఆటి యొక్క అనుకున్నంత ఫలితాలు రాలేవు. అట్లా. సో, బిస్మిల్లా ఖాన్ స్వరాల మీద, గవాస్కర్ మరి ఆ క్రికెట్ మీద ధ్యాస పెట్టి ప్రపంచాన్నే జయించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి పాలిటిక్స్ మీద పెట్టి ప్రపంచాన్నే జయించాడు. ఏదో ఒక వస్తువు మీద పూర్తి శ్రద్ధను, ఏకాగ్రతను కేంద్రీకృతం చేస్తే, మిగతా వాటన్నింటిని పక్కన బెట్టేసి, అప్పుడు ఈ ఒక్కటి పూర్తిగా ఫలించి, తద్వారా మిగతావన్నీ వచ్చి వాటంతట అవే పడిపోతాయి. అంటే వాటంతట అవే మన జీవితంలోకొస్తాయి. మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి మనిషి కూడాను నిర్ణయించుకొనెవలే. నేను ఈ జీవితంలో ఏమి చేయవలె? ఉదాహరణకి ఒక వేప చెట్టు ఉందనుకుందాం. వేప చెట్టు వేప పువ్వులనే ఇస్తుంది. వేప పండ్లనే ఫలిస్తుంది. రకరకాల పువ్వులు, రకరకాల పండ్లు ఒకే చెట్టు మీద వస్తాయా? రావు గదా! మరి ఒక విత్తనం, ఒక చెట్టు ఒకే రీతిలోనే ఉంటాయి. మన జీవితం కూడా ఒకే రీతిలో ఉండవలె. ఏదో ఒకే రీతిని ఎంచుకొని, ఆ రీతికి మనం జీవితాన్ని అంకితం చేయవలె. సితార్ వాయిస్తాం. ఇంకా జీవితమంతా సితారే. తబలా వాయిస్తాం. జీవితమంతా తబలానే. ఇలా ఇంకా జీవితమంతా ధ్యానం నేర్పించేవాళ్ళే. ఇంకా జీవితమంతా ఫుట్‌బాలే. ధ్యానం నేర్పిస్తాం. ఇంకా జీవితమంతా ధ్యానం నేర్పించేవాళ్ళే. దానికే మనం అంకితం. పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మాస్టర్స్ ధ్యానం చేయడానికి కాదు, ధ్యానం చేయించడానికి అంకితమైన వారు. అనేక జన్మల్లో ఎంతో ధ్యానానికి అంకితమై, ఈ జన్మలో ధ్యాన ప్రచారానికి అంకితం చేసుకొని పుట్టినవారు. మరి ఆ సంకల్పంతో పుట్టినవారు గుర్తుంచుకోండి. ప్రతి ప్రాణి కూడాను, ప్రతి మానవుడు కూడాను పుట్టే ముందర అఖండమైన సంకల్ప శుద్ధి ఉంటుంది. ఇక్కడకు వచ్చిన తర్వాత మళ్ళీ అంతా పోతుంది. పుట్టక ముందు అందరికీ 100% సరైన సంకల్ప శుద్ధి ఉంటుంది. నేను ఈ జన్మలోనైనా ఈ పని చేయవాలి అనే పుడతాడు. ఎవ్వరు కాదనుకుంటారు. వాళ్ళు మంచి సంకల్పం పెట్టుకొనే వస్తారు. వచ్చిన తర్వాత పక్కవాడిని జూసి, వీడిని జూసి, వాడిని జూసి, ఆ ఇంటి వాళ్ళని జూసి, ఈ ఇంటి వాళ్ళని జూసి, నాకన్నా వారి జీవితమే బాగుంది. నాకన్నా వారి జీవితమే బాగుంటుంది. వారికి ఏసీ కారుంది. ఓయబ్బా! చూశారా? ఇక్కడికి వచ్చి అంతా గందరగోళం చేసుకుంటున్నాం. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుంది. నక్కను చూసి పులి తన వాతలు తీసేసినట్లు అలా తయారవుతున్నాం అందరి జీవితాలు. మై డియర్ ఫ్రెండ్స్, మనిషికి ఈ యొక్క సంకల్ప శక్తి ద్వారా సంకల్ప సిద్ధి చేకూరాలి. అంటే సంకల్ప శుద్ధి ఉండాలి. సంకల్ప శుద్ధి అంటే నేనేం చేయాలి? ఈ వర్తమాన జీవితంలో అనే పూర్తి అవగాహన ఉండాలి. ఉదాహరణకి కర్ణుడున్నాడు. అతనికి మిత్రత్వమే కావాలి. దానమే కావాలి. మిత్రత్వానికి ప్రాణాన్ని అర్పించాడు. దానానికి అన్నీ అర్పించాడు. అందుకే మరి దాన కర్ణుడయ్యాడు. మిత్రత్వానికి ప్రతీక అయ్యాడు. భీష్ముడు ప్రతిజ్ఞకు ప్రతీక అయ్యాడు.
శ్రీరాముడు పితృవాక్య పరిపాలనకు ప్రతీక అయ్యాడు. సీత మరి పతివ్రత తత్వానికి ప్రతీక అయింది. బిస్మిల్లా ఖాన్ హషాయ హష హ షహానాయక్ షహనాయక్ ప్రతీక అయ్యాడు. ఇట్లా మహాత్మా గాంధీజీ అహింస సిద్ధాంతానికి ప్రతీక అయ్యాడు. మదర్ తెరిస్సా మానవ సేవకు ప్రతీక అయ్యింది. మరి మనమేమయ్యాం? మనం దేనికి ప్రతీక అయ్యాం? ప్రొద్దున్నే ఇడ్లీ, వడ, సాంబార్ తినడానికి, మధ్యాహ్నం వెజిటేబుల్ పలావ్ తినడానికి, ఆ తర్వాత సాయంత్రం మళ్ళీ డాబా మీద పోయి ఏం తినాలి మరి తినడానికి, తాగడానికి ప్రతీక అయ్యాం. శుద్ధ పశు జీవితం. ఇది ప్రతిసారి బుక్కు నేనంటున్న మాటలు కాదండి. సో, ఇట్లా ఒక్కొక్క కళ, ఒక్కొక్క విద్య. మై డియర్ ఫ్రెండ్స్, అందరం సకల కళా కోవిందులం. అంటే సకల విద్యా పారంగతులం కావాలి. ఒక్కొక్క జీవితం, ఒక్కొక్క కళకు, ఒక్కొక్క విద్యకు అంకితం చేసుకోవాలి. మానవ జీవితం పరంపర అన్నది సకల విద్య పరంగతులం కావడం కోసం, సకల కళా కోవిదులు కావడం కోసం, ప్రతి ఎంచుకున్న జీవితం కూడాను సఫలీకృతం కావాలి. దానికి సంకల్ప శుద్ధి ఉండవలే. సంకల్ప శుద్ధి ఉంటేనే సంకల్ప శక్తి వస్తుంది. సంకల్ప శక్తి ఉంటేనే సంకల్ప శుద్ధి అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, చిన్నప్పటి నుంచే పిల్లలకు సంకల్ప శుద్ధిని ఈ సంకల్ప శాస్త్రాన్ని బోధించవలే. ఈ ధ్యాస శాస్త్రాన్ని బోధించవలే. పిల్లల్ని ఇంటెంట్ బాల్స్ గా, సంకల్పానికి ప్రతిమూర్తులుగా తీర్చిదిద్దవలే. మై డియర్ ఫ్రెండ్స్, ఇదంతా ఎలా సంభవం అవుతుంది అంటే ఈ యొక్క ధ్యాస శాస్త్రం, ఈ యొక్క ఆలోచన తరంగాల శాస్త్రం, దీనిని విస్తారంగా అధ్యయనం చేయించవలే. సో పిల్లల చేత మనకు చాలా ఆలోచనలు ఉంటాయి. పిల్లలు వాళ్ళు ఇప్పుడిప్పుడే పెరుగుతున్న వృక్షాలు. వాళ్ళ సంకల్ప శక్తి, ఆలోచన శక్తి, ధ్యాస శక్తి గురించి పెట్టుకుంటే వాళ్ళు అనుకున్న పనులు తొందరగా నెరవేర్చుకుంటూ ఉంటారు. కొంతమంది 10 గంటలు చదువుతా ఉంటారు. వాళ్ళు ఎగ్జామ్‌లో ఫెయిల్ అవుతారు. ఒకళ్ళు ఒక గంటనే చదువుతా ఉంటారు. వాళ్ళు ఎగ్జామ్‌లో ఫస్ట్ మార్కులు వస్తా ఉంటారు. కొంతమంది రోజు స్కూల్‌కెళ్ళి మస్తు చదువుతా ఉంటారు. వాళ్ళకి తక్కువ మార్కులు వస్తా ఉంటాయి. కొంతమంది ఎప్పుడో ఒకసారి స్కూల్‌కెళ్తా ఉంటారు. వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తూ ఉంటాయి. ఎందుకు ఇక్కడ ప్రాబ్లమ్? స్కూల్ ఒకటే, చెప్పేవాళ్ళు ఒకటే, హ్మ్. డబ్బులు ఒకటే కడుతున్నారు. బట్ వాళ్ళ ధ్యాస కరెక్ట్‌గా పెట్టగలిగే శక్తి వాళ్ళకుంది. సో, మనం మన పిల్లలకిచ్చేది ఒక గొప్ప వరం ఏందంటే, ఈ ధ్యాన శాస్త్రం, ఈ ధ్యాస శాస్త్రం గురించి చెప్పడం. సో, ధ్యాన విద్యార్థి జగత్తులో పిల్లలకి ఇటువంటి విషయాలు చాలా అద్భుతంగా చెప్పడం జరుగుతుంది. డిస్క్రిప్షన్‌లో గూడా వివరాలు ఇస్తాము. కావాలనుకున్న వాళ్ళు గ్రూప్‌లో జాయిన్ గావచ్చు. ప్రతిరోజు సెషన్స్ ఉంటాయి. సో, అట్లా మన మనస్సులో సకారాత్మకమైన ఆలోచన తరంగాలు ఎప్పుడూ సుప్రతిష్టమై ఉండాలి. మనస్సులో ఏవో ఒక రీతి తరంగాలు ఎప్పుడు తిరుగుతా ఉంటాయి. ఎలాంటి ఆలోచన తరంగాలు ఉండాలి? ఎప్పుడు మంచి ఆలోచన తరంగాలు ఉండాలి. ఇవన్నీ సాధించాలి అంటే ధ్యానం తప్పనిసరి. మనుష్యుని ఎంత శూన్యంగా ఉంచుకుంటే మనిషి యొక్క మనస్సు యొక్క శక్తి అంత ఉద్ధృతమవుతుందన్నట్టు. మనుషులు ఎంత పరిశూన్యంగా ఉంచుకుంటే సంకల్ప శక్తి అనేది అంత ప్రచండంగా ఉంటుందన్నట్టు. బాగా ఆలోచించే వ్యక్తి ఎక్కువ సాధించలేకపోతాడు. కొన్ని ఆలోచించగలిసిన వ్యక్తి ఎక్కువ సాధించగలుగుతాడు. దానికి ధ్యానము, ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తూ ఉండాలి. మొదటిది మౌనం. అవసరం ఉన్నప్పుడు దీన్ని ఓపెన్ చేయడం. రెండవది ధ్యానం. ఇంకా మూడవది సంకల్ప శాస్త్రం. ఈ 3 కూడా పరంపరగా సంకల్పాలకు శక్తిని సమకూర్చేవే. మౌనం ఉండవలె. అవసరం అయితేనే మాట్లాడవలె. అవసరం లేని మాటలు బొత్తిగా ఉండరాదు. తర్వాత అనవసరమైన ఆలోచనలు ఒక్క క్షణం గూడా ఉండరాదు. అనవసరమైన మాటలు, అనవసరమైన ఆలోచనలు ఒక్క క్షణం గూడా ఉండరాదు. ఎప్పుడైతే అనవసరమైన ఎప్పుడు అవసరమైన ఆలోచనలే ఉండాలి. ఆలోచనలు అవసరం లేనప్పుడు ఆలోచన రహిత స్థితిలో ధ్యానంలో విరజిల్లాలి. మొట్టమొదటిది మౌనము, రెండవది ధ్యానము. ఇట్లా నో మెంటల్ డయేరియా. మరొకసారి చెప్పుకుందాం. సారు మెయిన్‌గా ఏందంటే చెప్పిందే చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, చెప్పడం చాలా ఒక్క లైన్‌లో చెప్పొచ్చు. బట్ మన యొక్క ఈ లోపటున్న కోతికి, మనసు అనే కోతికి అన్ని విధాలుగా చెప్పాలి. అన్ని విధాలుగా లోపట ఇంజెక్ట్ జేయాలి. అప్పుడు ప్రతి సిట్యుయేషన్ పట్ల మనకు అవగాహన వస్తది. ఇట్లా ఆలోచించొద్దు, ఇట్లా మాట్లాడొద్దు,
లేకపోతే మళ్ళీ ఎవరో వచ్చి పలానా వాళ్ళకి ఏమైందో తెలుసా అనంగానే ఆ చెప్పక్క అంటాం. తెలియకుండానే మన మనసు అలవాటైపోయింది కదా 30 సంవత్సరాల నుంచి. ఆ! చెప్పక్క. అవునా వాళ్ళు అట్లా అన్నారు అంటాం. అరే! నోరు జారింది అనిపిస్తది మళ్ళా. అందుకే ప్రతిసారి చెప్పిందే చెప్తాడు. చెప్పిందే చెప్తాడన్నట్టు. అక్కడ చెప్పక్క అని మాట్లాడినామంటే ఇంకో గంటకు లోపట చెప్తున్నా అక్క అని లోపట స్టార్ట్ చేస్తదింకా. వాళ్ళకి ఇట్లయింది నీకు కూడా ఇట్లా అయితది కావచ్చు. పలానా వాళ్ళకి టైఫాయిడ్ ఫీవర్ వచ్చి ఆళ్ళ కొడుకు చనిపోయిండట. తెలుసా ఇయాల రేపు రోగాలు మంచిగా లేవు. మనిషిని బొత్తిగానే నాశనం చేస్తున్నాయి. అయిపాయే లోపట. లోపట అదే తిరుగుతా ఉంటదన్నట్టు. అంటే దాని వల్ల ఏమన్నా ఉపయోగకరం ఉందా అక్కడ? వాళ్ళకి సరే వాళ్ళకి సాయం చేద్దామా, డబ్బులిస్తామా అది వేరు. బట్ అనవసరమైనయి ఇంకా మనం చేర్చుకోవద్దన్నట్టు మైండ్‌లోకి. సో, అట్లా మరొకసారి చెప్పుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, మౌనం అంటే నోటి దూల లేకపోవడం. దేర్ షుడ్ బి నో వెర్బల్ డయేరియా. దట్ ఈస్ మౌనం. 10 వాక్కుల్లో చెప్పవలసింది ఒకే పదంలో జెప్పాలే. తర్వాత మెంటల్ డయేరియా ఉండకూడదు. థాట్ అంటే ఆలోచనల డయేరియా గూడా ఉండకూడదు. ప్రొద్దుగూకుల దాని గురించి ఆలోచించి, దీని గురించి ఆలోచించి, నేనిలా చేస్తే వాడిలా అంటాడు, వాడలా చేస్తే నేనిలా చేయాలి. ఇదంతా కూడాను మెంటల్ డయేరియా. మౌన శాస్త్రం, ధ్యాన శాస్త్రం ఎలా ఉన్నాయో అదే విధంగా సంకల్ప శాస్త్రం, ధ్యాస శాస్త్రం వీటిని కూడా అధ్యయనం చేయాలి అని జెప్తున్నాడు. మనకు మోషన్స్ అవుతా ఉంటాయి. మోషన్స్ అవుతా ఉంటే మనం ఎంత తిన్నా గాని అసలు మనకు ఓపికుండదు. మనం ఎంత అన్నాను పొద్దు నుంచి సాయంత్రం వరకు తింటూనే ఉంటారు వాళ్ళు. అటు వాష్‌రూమ్‌కెళ్తూనే ఉంటారు. ఎందుకు అక్కడ లీకేజ్ ఉన్నది. శక్తి మొత్తం ఏమవుతుంది మరి? రోజుకు 3 పూటలు తినేవాడు 6 పూటలు తిన్నా గాని అతనికి శక్తి అనిపిస్తలేదు. పని చేయడానికి అవుతలేదు. 4 రోజులు లీవ్ తీసుకుంటాడు. ఎందుకంటే అక్కడ డయేరియా ఉంది. ఫుడ్ డయేరియా. ఇక్కడ ఆలోచనల డయేరియా గూడా ఉంటే ధ్యానం చేస్తాం. రా అక్క ముచ్చట్లు పెట్టుకుందాం అంటాం. మళ్ళో గంట ధ్యానం చేస్తాం. మళ్ళా లోపట ఆలోచించుకుంటా ఉంటాం. ఇంకెక్కడ ధ్యాస శాస్త్రం, ఇంకెక్కడ ధ్యాన శాస్త్రం, ఇంకెక్కడ మౌన శాస్త్రం. అంతా బూడిదలో కలిపిన పన్నీరవుతుందన్నట్టు. సో, ఎన్నో అద్భుత పుస్తకాలున్నాయి. ఉదాహరణకి 'రామ్‌తా' అనే అద్భుత పుస్తకం చదవండి. ఈ యొక్క ధ్యాస శాస్త్రం యొక్క ప్రచండమైన రూపం 'రామ్‌తా' అనే పుస్తకం. తెలుగులో అనువాదించబడింది. మనం ఈ బుక్ గురించి కూడా చెప్పుకుందాం. 'రామ్‌తా' బుక్ చాలా రోజుల నుంచి దాని గురించి చెప్పాలి అనుకున్నాను తెలుసుకొని. 'పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్' 'రామ్‌తా' అన్న పుస్తకాన్ని, ధ్యాస శాస్త్ర విజ్ఞానాన్ని, విజ్ఞాన భండాగారంగా ధ్యాస శాస్త్రాన్ని, ఈ యొక్క సంకల్ప శాస్త్రాన్ని పిండి చేసి, భోంచేసి జీర్ణించుకున్న వాళ్ళు. సంకల్ప శక్తికి అవధులు లేనే లేవు. సంకల్పాలను పరిశుద్ధం చేసుకున్న వారే పిరమిడ్ మాస్టర్స్. విశేషమైన ప్రచండమైన ధ్యానం ద్వారా పరిశుద్ధ ఆత్మలై ఈ యొక్క ధ్యాన శాస్త్రం యొక్క నిపుణులుగా శాస్త్ర శాస్ ధ్యాస శాస్త్రజ్ఞులుగా మరి సమాజంలో కళ్యాణాన్ని ఆవిష్కరించిన వాళ్ళు ఈ యొక్క పిరమిడ్ మాస్టర్స్. స్వకల్యాణం అదే విధంగా లోక కళ్యాణం అన్నది సంకల్ప శక్తి ద్వారా, నా స్వంత కళ్యాణం నా ధ్యానం ద్వారా, మరి లోక కళ్యాణానికి నా యొక్క అఖండమైన సంకల్పం. మానవుని సంకల్ప శక్తికి అవధులు లేవు. ఏది కావాలంటే అది పొందగలుగుతాం. పొంది తీరవలసిందే. ప్రతి కోరికను సాకారం చేసుకోవడానికి ప్రతి జీవితం. అందుకే కోటాను కోట్ల కోరికలను సాకారం చేసుకోవడానికి కోటాను కోట్ల జీవితాలు. మామూలు జీవితాల, మామూలు చరిత్రల మనయి బాల్యాత్మగా, యవ్వనాత్మగా, ప్రౌఢాత్మగా, వృద్ధాత్మగా, సీఎంగా, పీఎంగా, భిక్షగానిగా, రాజుగా, మంత్రిగా అన్ని కోరికలు నెరవేర్చుకుంటా వస్తున్నాం. ఈ జన్మలో వచ్చేసరికి ధ్యానం జేయాలి, ధ్యానం జెప్పాలి. ఈ సంకల్పాలు మనలో లోపల నుంచి వస్తా ఉంటాయి అన్నట్టుగా. ఎప్పుడు ప్రోత్సాహం ఇవ్వాలి. చిన్న పిల్లలకి "నువ్వది జేయలేవు, నీతోని గాదు" అనే మాట ఎప్పుడు వినిపించకూడదు. అలాంటి మాటలు పెద్దల నుంచి ఎప్పుడూ రాకూడదు. ఎప్పుడూ ప్రోత్సాహం అన్న దాన్ని ఇవ్వవలే. నిరుత్సాహం ఇవ్వరాదు. ఎవ్వరిని నిరుత్సాహపరచరాదు. అందరిని ప్రోత్సాహపరచాలి. మోటివేషన్ నాట్ డీమోటివేషన్. ప్రోత్సాహం అన్న దానిని ఎప్పుడూ అలా పంచుతూ ఉండాలి. చాలా వరకు మన చుట్టుపక్కల వాళ్ళొచ్చి నేనిలా జేస్తా అనుకుంటున్నా, ఇలా పిరమిడ్ కట్టాలనుకుంటున్నా అన్నప్పుడు మనము మనకున్న ఆలోచన ప్రకారం నీతోనవుతదా? మరి అన్ని డబ్బులున్నాయా? మరి ఆలోచించుకో మరి పిల్లలకు అది ఇది జేయాలని అంటే మనకు తెలియకుండా మనం ఒక రాయి యేస్తాం అన్నట్టు. అంటే అక్కడ నువ్వు చేయగలవు నువ్వు ముందుకెళ్ళు. ఎంతో మందొస్తారు. మన మాటలు కూడా అట్లుండాలి. యెస్ అనాలి. సో, ఒకరికి మరి పలానా ఊర్లోకెళ్ళి ధ్యాన ప్రచారం చేద్దామంటే, యెస్ చేద్దాం అని అంటే మనం ప్రోత్సహించేటట్టు ఉండాలి తప్ప ఎప్పుడు డీమోటివేట్ చేయొద్దు. నీ ఆలోచనలు నిన్ను పటిష్టం చేస్తుంది. నీ మాటే నిన్ను మరి నిన్ను మరి లోకాన్ని పటిష్టం చేస్తుంది. మీ ఆలోచన పక్కవాడికి చేరదు. నీ మాట ప్రపంచానికి చేరుతుంది. పనికిన వెంటనే. చూడండి స్వామి వివేకానంద ఒక అక్కడ ఎంతో డబ్బులు అంటే అక్కడ కావాల్సిన డబ్బులు పోగేసుకొని అమెరికాకెళ్ళిన తర్వాత అక్కడ సభ మీద అందరూ కూర్చుంటారు.
ఇతను ఇండియా నుంచి వచ్చింది కదా, ఇతనికి లాస్ట్ అవకాశం ఇద్దాం అనుకుంటారు. మిగతా వాళ్ళందరూ మైకులు తీసుకొని మస్తు మాట్లాడుతూ ఉంటారు. అక్కడ తర్వాత స్వామి వివేకానంద ఫ్రమ్ ఇండియా అన్న తర్వాత వివేకానంద వచ్చి ఒక్కటే మాటలు మాట్లాడతారు, మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అంటాడు. అందరు చప్పట్లు కొట్టి ఏడుచుడు స్టార్ట్ చేస్తారు. 2 నిమిషాలు వాళ్ళకే అర్థం కాలే వాళ్ళు ఎందుకు ఏడుస్తారు అనేది. ఎందుకంటే ఆ మాటకు ఆ ప్రేమ తరంగాలు వెళ్ళి వాళ్ళ గుండెల్లో వచ్చినాయి. మాట్లాడుతుంది ఇక్కడ నుంచి కాదు, ఇక్కడ నుంచి మాట్లాడినట్టు. నెక్స్ట్ రోజు చూస్తే మొత్తం న్యూస్ పేపర్లలో స్వామి వివేకానంద ఫ్రమ్ ఇండియా అని వచ్చింది. ఒక్క మాటకి కొంతమందికి మాటలు రాలే. ఇంకా అప్పటి నుంచి స్వామి వివేకానందకి చాలా మంది శిష్యులు అయిపోయారు. అంటే మాటకు అంత శక్తి ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యాస అంటే శుద్ధి. మన మనసులో ఆ ఆలోచనలను శుద్ధంగా ఉంచుకోవాలి. ఏక ఆలోచనలు పటిష్టం చేయవాలి. ధ్యాన శక్తి ద్వారానే సంకల్ప శక్తి. ఎంత ధ్యానంలో మనం ఉంటామో అంత సంకల్ప శక్తి మనకు సమకూరుతుంది. ఎంత మౌనంగా ఉంటామో అంత సంకల్ప శక్తి మనకు సమకూరుతుంది. ఎంతగా ఈ యొక్క ధ్యాన శాస్త్రాన్ని అవగతం చేసుకొని ఉంటామో అంతగా సంకల్ప శక్తి సమకూరుస్తోంది. మౌనము, ధ్యానము, జ్ఞానము ద్వారా సంకల్పం యొక్క శక్తి. ఎక్కడ మౌనం లేదో, ఎక్కడ ధ్యానం లేదో, ఎక్కడ జ్ఞానం లేదో అక్కడ ఒక సంకల్పానికి దొంతరగా అనేక వికల్పాలు ఉంటాయి. మానవ జీవితం అప్పుడు అస్తవ్యస్తంగా తయారవుతుంది. మానవుడి ధ్యాస జీవితంలో సంకల్పాల తొందరే ఉండాలి. అంతేకాని వికల్పం అనే యొక్క కలుపు మొక్కకు ఉండరాదు. వికల్పం అన్నది మానవ జీవితంలో ఉన్న కలుపు మొక్క. ఆ కలుపు యొక్క తీసి వేయబడాలి. పంట పరిశుద్ధంగా ఉండవాలి. మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మాస్టర్స్ అందరూ ఈ రోజు ఈ యొక్క సంకల్ప శక్తి, సంకల్ప శుద్ధి, సంకల్ప సిద్ధి గురించి తెలుసుకుంటున్నాం. నేను చేయలేను అన్న ఆలోచన ఉంటే నువ్వు చేయకపోవడం, నువ్వు అపజయం పొందడం అదే సిద్ధిస్తుంది. వికల్పం ఉంటే వికల్పం సిద్ధిస్తుంది. సంకల్పం ఉంటే సంకల్పం సిద్ధిస్తుంది. కల్పన అంటే ఇమాజినేషన్, సృష్టించే పదార్థం. కల్పన, నేను చేతకాడి వాడిని అన్న ఆలోచనలు ఉంటే మనం చేతకాని వాడిగానే ఉండిపోతాం. ఏ పని తలపెట్టినా అందులో మనకు లగ్నాలు అనేది ఉంటాయి అన్నట్టు. అంటే మన వికల్పం అక్కడ సిద్ధించింది. వికల్పం అంటే వికల్పం సిద్ధిస్తుంది. అపజయం ఉంటే అక్కడ అపజయం సిద్ధిస్తుంది. జయం ఉన్న చోటే జయం సిద్ధిస్తుంది. ఈ రోజు సంకల్ప శక్తి అధ్యయనం చేసి సంకల్ప శక్తిని సంతరించుకుంటే ఏదో ఒక రోజు సఫలీకృతం అవుతుంది. నిన్నటి బట్టి ఇవాళ కాదు. ఇవాల్టి సంకల్ప శక్తి బట్టి ఇవాళ విజయం. నిన్నటి సంకల్ప శక్తి బట్టి నిన్నటి విజయం. కాబట్టి నేటి సంకల్ప శక్తి అథవా నేటి వికల్ప శక్తి బట్టే నేటి సిద్ధి. ఇవాళ ధ్యాస మీద, ఇక్కడ ధ్యాస మీద ధ్యాస అని చెప్తున్నాను. అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యాస మీద ధ్యాస. మనం దేని మీద ధ్యాస పెడుతున్నాం దాని మీద ధ్యాస పెట్టాలి. సంకల్పం అన్న దాటిని పటిష్టం చేసుకుంటే ఈ గంగూలీ టీం అంతా రోజు ధ్యానం చేస్తే ఇండియా నెంబర్ 1 అవుతుంది గ్యారంటీగా. ధ్యానం చేసి చావరు. మనం దగ్గరికి వస్తే కదా ధ్యానం చేసి చావరు. మన దగ్గరికి వస్తే కదా ధ్యానం నేర్పించడానికి. మై డియర్ ఫ్రెండ్స్, శుద్ధి అన్నది శక్తి. శక్తిని ప్రసాదిస్తుంది. శక్తి ద్వారానే సిద్ధి. కనుక శ్వాస మీద ధ్యాస అన్నది ధ్యాన శాస్త్రం అయితే, ధ్యాస మీద ధ్యాస అన్నది సంకల్ప శాస్త్రం. చూడండి, శ్వాస మీద ధ్యాస అన్నది ధ్యాన శాస్త్రం. ధ్యాస మీద ధ్యాస అన్నది సంకల్ప శాస్త్రం. అహింస మీద ధ్యాస ఉంచాడు మహాత్మా గాంధీ. తోటి ప్రాణికి సేవ అన్న విషయం మీద ఉంచింది మదర్ తెరిస్సా. సంగీతం మీద, స్వరాల మీద ధ్యాస ఉంచాడు బిస్మిల్లా ఖాన్. ఆత్మజ్ఞానులు, ధ్యాస అయిన శాస్త్రజ్ఞులు ధ్యాస మీద ధ్యాస ఉంచుతారు. బిస్మిల్లా ఖాన్ దగ్గర సుస్వరం ఉంటుంది. సోక్రటీస్ దగ్గర సుధ్యాస ఉంటుంది. ఓ ఆత్మ జ్ఞాని దగ్గర సుధ్యాస ఉంటుంది. అంటే మన దగ్గర మంచి ధ్యాస ఉండాలి, సుధ్యాస ఉండాలి. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యాస శాస్త్రమే సృష్టి శాస్త్రం. ధ్యాస విజ్ఞానమే సృష్టి విజ్ఞానం. ధ్యాసే సృష్టి, స్థితి, లయలకు కారణభూతం. ధ్యాస ద్వారానే సృష్టి, ధ్యాస ద్వారానే స్థితి, ధ్యాస ఉపసంహారం అయితే అది లయ. మన జీవితానికి మనమే సృష్టికర్తలం, స్థితికర్తలం, లయకారకులం. మన వాస్తవాన్ని మనమే సృష్టికారకులం, కారకులం. మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాం. ఆధ్యాత్మిక శాస్త్రం, ధ్యాన శాస్త్రం తెలియని వాళ్ళ కోసమే ఈ రోజు ఈ యొక్క సంకల్ప శక్తి ద్వారా
ధ్యాస శాస్త్రం గురించి విశదీకరించాల్సిన అవసరం ఏర్పడింది. పిరమిడ్ మాస్టర్‌లకి అవసరం లేనే లేదు. పిరమిడ్ మాస్టర్‌లందరికీ, ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులందరికీ, ధ్యాన శాస్త్రజ్ఞులందరికీ పిరమిడ్ మాస్టర్‌ల తరపున ప్రణామములు. సో, అందరికీ థాంక్ యూ మాస్టర్స్. చాలా వరకి ఈ బుక్‌ను చదవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఎక్కువ ఉన్నదున్నట్టు చెప్తే ఇంకా బాగుంటుంది. ఉన్నదున్నట్టు అర్థం చేసుకుంటే బావుంటుంది అని చెప్పడం జరిగింది. సో, మనకు ఈరోజు అద్భుతమైన టాపిక్ ఇది. ఎందుకంటే మనం ఎంతో మన యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలన్నా గాని, మన ఎనర్జీని సేవ్ చేసుకోవాలి. మనం మౌనంగా ఉండాలి. అవసరం ఉన్న దాని మీదనే ధ్యాస పెట్టాలి. అనవసరమైన ఆలోచనలన్నీ ధ్యానం ద్వారా లగ్నం తీసేసుకోవాలి. సో, యానాపానసతి ఈ శ్వాస మీద ధ్యాస బెట్టి మనుషుని శూన్యం చేసుకొని ఆలోచనలన్నీ మంచి ఆలోచనలు, మిరాక్యులస్ ఆలోచనలుగా మార్చి, మన కళ్యాణం కోసం, లోక కళ్యాణం కోసం పాటుపడుతూ ఉండాలి. అదే విధంగా మనం హింసించడం వల్ల, ఈ జంతువుల్ని కోసుకొని తినడం వల్ల ఏమవుతుందంటే, వాటి నెగెటివ్ ఆలోచనలు మనలోకొచ్చి, వాటిలో ఉన్న భయం మన లోపటికొచ్చి, వాటిలో ఉన్న ఆందోళన మనకొచ్చి, వాటిలో ఉన్న నెగెటివ్ ప్రవృత్తి మొత్తం మన ఆలోచన రూపంలో వచ్చి, మన జీవితం అంతా అస్తవ్యస్తం అవుతా ఉంటుందన్నట్టు. సో, పిరమిడ్‌ని ఉపయోగించుకొని, ఈ ధ్యానాన్ని ఉపయోగించుకొని, ఈ ధ్యాసను అద్భుతంగా ఉపయోగించుకొని, మనం భూమి మీదకి ఏ లక్ష్యం కోసం వచ్చామో, ఆ లక్ష్యాన్ని నెరవేర్తించుకొని, మళ్ళీ మన యొక్క అసలు ఇంటికి వెళ్ళిపోదాం. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మీకు తెలిసిన పాయింట్స్ ఉన్నా గాని చెప్పండి. ఇట్లా మనం ప్రతిసారి చిన్న చిన్న బుక్స్ తీసుకొని విపులంగా మనం ప్రతిసారి ఏం చెప్పిండనేది తెలుసుకుందాం. ఇంకా ఈ ఇంటెంట్ పవర్ గురించి మనకు ఆ రామ్‌తా నుంచి నేను గూడా కొన్ని జ్ఞానం సేకరించి మీకు అందరికి మళ్ళీ దీని గురించి ఇంకొక రోజు ఎప్పుడైనా కుదిరినప్పుడు తీసుకుంటాను. ఈ యొక్క సంకల్ప శక్తి గురించి. ఎందుకంటే ఎంత తెలుసుకుంటే అంత ఈ యొక్క మనకు కొంచెం మనకు కొంచెం అవగాహన పెరుగుతది. ఇలా ఆలోచించకూడదు, ఇలా మాట్లాడకూడదని. లేకపోతే మళ్ళీ దొందే ఉంటదన్నట్టు మళ్ళీ మన ఆలోచన. ఎక్కడిదక్కడ ఎక్కడ ఏసిన గొంగలి అక్కడనే ఉన్నట్టుంటుంది. సో, థాంక్ యూ మాస్టర్స్.